కొంతమంది కావాలని తనూజని కళ్యాణ్ని నెగిటివ్ అయితే చేస్తున్నారు. దాని గురించి గట్టిగా మాట్లాడన్నా అని అంటున్నారు. గత 3 రోజుల నుంచి కళ్యాణ్ మీద తనూజ మీద నెగిటివిటీ ఎక్కువైపోయింది. దాని గురించి గట్టిగా మాట్లాడదామని ఫిక్స్ అయ్యా. మీరు కూడా ఫిక్స్ అయిపోండి. మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టండి. ఫస్ట్ అందరికి తెలియాలా ఎంతమంది ఉన్నారా నాయనా అని మీరు తెలిసేలా చేస్తున్నారు. నాకు అర్థమైంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా చేయండి. కళ్యాణ్ని తనూజని ఎందుకంత నెగిటివ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ చేసిన తప్పేంటి? ఒక కామనర్ గా విన్నర్ అవ్వటం తప్ప? సూటిగా అడుగుతున్నా, ఒక కామనర్ గా విన్నర్ అవ్వటం తప్ప? ఎందుకు అలా నెగిటివ్ చేస్తున్నారు? ఒక పెద్ద సెలబ్రిటీ ఆమె కళ్యాణ్ రీసెంట్ గా ఒక సెలూన్ ఓపెనింగ్ అయితే వెళ్ళాడు. అక్కడ ఒక హీరోయిన్ అయితే వచ్చింది. వచ్చిన హీరోయిన్ కి షేక్ హ్యాండ్ ఇవ్వరా? అంటే కామనర్ అంటే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడా? ఇంకా ఓన్లీ నమస్కారం మేడం అని చెప్తాడా? చెప్పడు కదా. కామనర్ అంటే ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి కళ్యాణ్ పడాలో కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పద్ధతిగా రిసీవ్ చేసుకున్నాడు. ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చే దాని గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? కళ్యాణ్ పడాలా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఇట్లా పట్టుకొని ఎక్కువసేపు ఎక్కడ ఉన్నాడు? ఎక్కువసేపు ఓకేనా? అక్కడేం ఎక్కువసేపు లేదు. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చారు. నేను చూసి ఆ వీడియో ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఇట్లా అన్నాడు, ఇట్లా వదిలేశాడు. దాన్ని కూడా ఓకేనా, దాన్ని కూడా నెగిటివ్ చేస్తున్నారు. ఓకేనా? ఎలా మాట్లాడతారు స్వామి? నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కొంతమంది ఓకేనా, కొంతమంది ఏమన్నారు, ఆడోళ్ళ పిచ్చోడు మంచోడు కాదు అని ఒక ఏదో నెగిటివ్ చేయాలని చూశారు. అప్పుడు తనూజ స్టాండ్ తీసుకుంది. ఓకేనా? స్టాండ్ తీసుకుని కళ్యాణ్ పడా ఆడాల పిచ్చోడు కాదు, అతను మంచి పర్సన్ ఓకేనా, వాడు నా నిజమైన స్నేహితుడు కళ్యాణ్ పడాలని తనూజ స్టాండ్ తీసుకుంది. ఓకేనా? ఇప్పుడు కూడా తనూజ స్టాండ్ తీసుకుంది. ఓకేనా? తనూజ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీరు చూసినట్లయితే నెగిటివిటీని వదిలేయండి, నేను కళ్యాణ్ పడాలా మంచిగా ఫ్రెండ్స్ లా ఉన్నాము, మమ్మల్ని నెగిటివ్ చేస్తున్నారు కొంతమంది కావాలని, వదిలేయండి అని చెప్పింది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి కూడా ఫ్యాన్స్ మీట్ పెడతాం అని చెప్పింది. ఓకేనా? అది తనూజ అండ్ కళ్యాణ్. ఓకేనా? ఇప్పుడు కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇవ్వడంలో ఎలాంటి తప్పు ఉంది? అసలు ఎలా మాట్లాడతారు అలాగా? నిజం చెప్తున్నా మామ, బీబీ ఉత్సవంలో కూడా మీరు గమనించినట్లయితే అక్కడ కళ్యాణ్ ఉన్నాడు, తనూజ ఉంది, ఒక విన్నర్ ఒక రన్నర్ ఉన్నప్పుడు నిజం చెప్తున్నా ఇమాన్యుయల్ కి విన్నర్ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. అప్పుడైనా వీళ్ళిద్దరు ఏమన్నా బాధపడ్డారంటే ఎలాంటి బాధపడలేదు. ఓకేనా? ఇమాన్యుయల్ కూడా కళ్యాణ్ అయితే మా అన్నే కదా ఇమాన్యుయల్ అన్నాడు, తనూజ అయితే నా ఫ్రెండే కదా ఇమాన్యుయల్ అంది. ఓకేనా? అక్కడ ఏం జరిగింది? ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఓదార్చారు. వీళ్ళకి అదే కుళ్ళు స్వభావం ఉంటే ఓకేనా, మంచి వాళ్ళు కాదు అని అనుకుంటే తనూజ కళ్యాణ్ ఎందుకు వాళ్ళ దగ్గరికి పోయి ఓకేనా ఏడోగాక అమ్మని ఎందుకు చెప్తారు? ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ ఏడుస్తున్నప్పుడు లిటరల్లీ వీళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అలాంటి పర్సన్స్ మీద ఓకేనా, అలాంటి పర్సన్స్ మీద ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వేసే రూమర్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరి సెల్ఫ్ డబ్బా అయినా కొట్టుకోండి, కానీ ఒక పర్సన్ ని తగ్గించేసి వాళ్ళని లాగేసి మనం ఎదగాలి అనుకునే స్వభావం ఉంటుంది చూసారా? దట్ ఈస్ వెరీ రాంగ్ ఎలిగేషన్స్. ఓకేనా? నేను ఆ పర్సన్ నేమ్ ఎందుకు చెప్పట్లేదంటే వద్దు, ఇప్పుడు కాదు, చెప్దాం, టైం ఉంది. ఓకేనా? టైం ఉంది, గట్టిగా కూడా మాట్లాడదాం. ఓకేనా? ఇంకా నెగిటివ్ చేస్తే మనం గట్టిగా కూడా మాట్లాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక్క పర్సన్ గురించే మాట్లాడట్లా. కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఫోటోలు ఇవ్వట్లేదు, ఇతను ఒక నిబ్బాగాడు అని అన్నారు. తనూజాను కూడా చాలా మంది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి జనాల్లో కనబడలేదు, ఈ అమ్మాయి మంచిదే కాదు, అసలు ఎవరితో ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ, అది ఇదని మాట్లాడారు. అసలు ఎందుకు వాళ్ళిద్దరి మీద అంత నెగిటివిటీ? ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరి మీద మనం నెగిటివ్ గా మాట్లాడితే మనకి వ్యూస్ వస్తాయి, మనకి రేటింగ్స్ వస్తాయి, మనకి అమౌంట్ వస్తుంది. ఓకే, యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది కదా, అమౌంట్లు వస్తాయని గట్టిగా ఫిక్స్ అయ్యారు కొంతమంది రివ్యూవర్స్ అయినా, పిఆర్స్ అయినా, ఓకేనా, కొంతమంది వాళ్ళైనా కానీ భజన బృందం వాళ్ళు అయినా కానీ వాళ్ళని ఫిక్స్ అయిపోయి వాళ్ళని అయితే నెగిటివ్ చేస్తున్నారు. ఒక్కడ చెప్తున్నా, నిప్పుకి ఎలాగైతే చెదలు పట్టదు ఓకేనా, కళ్యాణ్ పడాలా అని తనుజ ఫ్రెండ్షిప్ కి అలాగే చెదలు పట్టదు, వాళ్ళిద్దరి మనస్తత్వానికి అలాగే చెదలు పట్టదు. వాళ్ళందరితో ఇలాగే హ్యాపీగా ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అని గట్టిగా నేను కోరుకుంటున్నా. అలాగే ఉన్నారు ఓకేనా. ఇదే మామ వాళ్ళు వచ్చి బయట తిరిగితేనేమో ఇలా తప్పైపోతుంది, షేక్ హ్యాండ్లు ఇచ్చేస్తున్నారు, ఎలా పడితే అలా పట్టేసుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు ఓకేనా. వాళ్ళిద్దరు బయటకు వచ్చి తిరగకుండా నార్మల్ గా ఉన్నారు అనుకో, వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళ ఫ్యామిలీ ఏంటో అలా ఉన్నారు అనుకో, ఫ్యాన్స్ అసలు పట్టించుకోవట్లేదు, వీళ్ళకి పొగర్ ఎక్కువైంది, యాటిట్యూడ్ ఎక్కువైంది, అప్పుడు అలా మాట్లాడతారు. అన్ని విధాలుగా వీళ్ళని ఎలాగైనా నెగిటివ్ చేసి వాళ్ళు సెలబ్రిటీలు అవుదామని చూస్తున్నారు తప్పితే అక్కడ ఏమీ లేదు. నిజమైన సెలబ్రిటీస్ ఎవరంటే తనుజ అండ్ పవన్ కళ్యాణ్ పడాలా ఓకేనా. వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఎవరు తప్పించలేరు, వాళ్ళ బాండింగ్ ని ఎవరు విడగొట్టలేరు. ఇది మాత్రం 100% నిజం. ఇదే మా కళ్యాణ్ మీద వేసిన నింద చూసారా, అదే హ్యాండ్ పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు, ఇలా పట్టుకున్నాడు అన్నది, అదైతే నాకు నచ్చలేదు, దాని గురించి మాట్లాడేశాను ఓకేనా. ఆ తర్వాత తనూజాను కూడా ఓకేనా, ఇలా బయటికి రావట్లేదు, బయటకు వచ్చినా కానీ యాటిట్యూడ్ చూపిస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మాట్లాడాలని ఫిక్స్ అని గట్టిగానే మాట్లాడాను నేను అనుకుంటున్నాను ఓకేనా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఓకే బ్రో, నువ్వు నిజంగా
ట్రూ ఫ్యాక్టే మాట్లాడావు. వాళ్ళిద్దరిని ఇలాగే నెగిటివ్ చేస్తున్నారు అనుకున్న ప్రతి ఒక్కరు ఆ లైక్ బాక్స్ ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, ఆ లైక్ బాక్స్ బద్దల కొట్టు, నువ్వేంటో నిరూపించుకో ఫస్ట్. ఓకేనా? నువ్వే వాళ్ళ వైపు నిలబడకుండా ఉండి నన్ను వీడియోస్ చేయండి ఎందుకు చేయాలి నేనైనా వీడియోస్? ఓకేనా? నాకు తప్పు అనిపించింది, ఈ ఇష్యూ గట్టిగా తప్పు అనిపించింది, కళ్యాణ్ పడాల విషయమైనా తనుజ ఇష్యూ అయినా, అందుకే వీడియో చేసా. ఓకేనా? నువ్వు కూడా ఖచ్చితంగా కామెంట్ లో రియాక్ట్ అవ్వు. ఏంటన్నా గట్టిగా ఎరగదీసి పడేసావన్నా, గట్టిగా హైప్ ఇచ్చి మాట్లాడు. నువ్వు కూడా మీరు మంచి కామెంట్ పెట్టారు అనుకో, నాకు కూడా అబ్బాయి మనం మంచి వీడియోస్ చేస్తున్నాం, అందరికీ నచ్చుతుంది అని నాకు కూడా అనిపిస్తుంది కదా. ఓకే మామ, నా సోది ఆపేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరిని నెగిటివ్ చేయడం నాకు నచ్చలేదు. ఓకేనా? అందుకే మాట్లాడుతున్నా. ఇంకా ఎవరైనా నెగిటివ్ చేస్తే తాట తీసి వదిలేసే సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. ఓకేనా? మంచి పర్సన్స్ ని ఎవరైనా ఇలాగా మాట్లాడితే